పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 18వ తారీఖు 2026వ సంవత్సరం ఈనాడు తల్లి శ్రీ సభ విభూతి బుధవారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి యొక్క దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. నేటి నుండి మనం ఒక ముఖ్యమైన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ ఉబోధ బుధవారం రోజున ప్రతి క్రైస్తవుడు తపస్కాలం అనే పవిత్ర దినములోనికి ప్రవేశిస్తాడు. దీన్నే అనుగ్రహ కాలం, కృపాకాలం, హృదయ పరివర్తన చెందే కాలం అని పిలుస్తారు. ఈ తపస్కాలం 40 దినాలు మన నుదిటి మీద ముద్ర వేయబడే విభూది ద్వారా ప్రారంభించబడుతుంది. మన నుదిటి మీద శిల్వ రూపంలో శిల్వ సాక్షిగా దిద్దబడే విభూది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించాలి అని బోధిస్తుంది. నేటి మొదటి పట్టణంలో యావేలు ప్రవక్త ప్రజలు ఎలా పశ్చాత్తాపపడవాలనో, ఈ పశ్చాత్తాపానికి వారు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో ప్రబోధిస్తూ ఉన్నాడు. రెండవ పట్టణంలో పునీత పౌలు మహర్షి ఇక్కడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటూ ఉన్నారు. నేటి సువిశేషంలో ఈ తపస్కాలంలో పాటించవలసిన 3 ముఖ్య కార్యాలను జ్ఞప్తికి చేస్తుంది. ఏమిటనగా ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మ క్రియలు. ప్రార్థన ద్వారా దేవునితో నీకున్న బంధాన్ని పరిశీలించుకో. ఉపవాసం ద్వారా నీవు ఎవరివో ఆత్మ పరిశీలన చేసుకో. దాన ధర్మాల ద్వారా నీకు వానికి మధ్య ఉన్న బంధం ఎటువంటిదో పరీక్షించుకో. పరలోక రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తనం చెందవలెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మీరేక హృదయ పరివర్తనకు తగిన మేలులు చేయుడు. విశ్వాసం లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. ఈ దైవ వాక్కులు మనం ఈ తపస్కాల 40 దినాలు ఎలా జీవించాలో గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవి ఎంతో విలువైన దినాలు. మన పంచేంద్రియాలతో పోరాటం చేసే దినాలు. మానవాళి రక్షణ కోసం యేసు అనుభవించిన శ్రమల దినాలు. ఎవరినో మెప్పించాలి, ఎవరి కోసమో చూపించాలి, ఎవరికో కనిపించాలి అనే విధంగా మన ప్రార్థనలు, ఉపవాసం, దాన ధర్మాలు ఉండకూడదు. ఉపవాసం అనేది శారీరక ఆహారం నుండి కాదు, కానీ పాపము నుండి. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఒక వ్యక్తి యొక్క నిజమైన ఆస్తి ఏమిటనగా తన తోటి వారికి సహాయం చేయడం. ఈ తపస్కాలంలో మనందరం క్రీస్తు శ్రమలు, మరణం, పునరుత్థానంలో భాగస్థులవడానికి ప్రయత్నించుదాం. ఈ 40 రోజులు కుటుంబ తపస్కాలంగా మనం తీసుకోవాలి. తపస్కాలం అనేది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం కలిసి దేవుని వైపు నడిచే కాలం. ఇంటి వాతావరణమే చిన్న సంఘం. అక్కడ ప్రార్థన, త్యాగం, ప్రేమ కనిపించినప్పుడు తపస్కాల జీవితం అవుతుంది. బైబిల్లో 40 రోజులు అనే సంఖ్య పునరావృతం కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మనిషిని శుద్ధి చేయుటకు, పరీక్షించుటకు, సిద్ధపరచుటకు ఎన్నుకున్న కాలమే ఈ 40 రోజులు. అందుకే సంఘం కూడా యేసు జీవితం, ప్రార్థన ద్వారా ఆధారంగా 40 రోజుల తపస్కాలాన్ని మనకు ప్రసాదించింది. నేటి నుండి మనం ఒక ముఖ్యమైన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ తపస్కాలం అనే పవిత్ర దినములోనికి ప్రవేశిస్తాం. దీన్ని అనుగ్రహ కాలం, కృపాకాలం, హృదయ పరివర్తన చెందే కాలం అని పిలుస్తారు. ఈ తపస్కాలంలో 40 దినాలు మన నుదిటి మీద ముద్ర వేయబడే విభూతి ద్వారా ప్రారంభించబడుతుంది. 1. నోవా కుటుంబంలో శుద్ధీకరణ మరియు కొత్త ఆరంభం. 40 దినములు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసెను.
ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. నోవా కాలంలో 40 రోజులు కురిసిన వర్షం పాపముతో నిండిన లోకాన్ని శుద్ధి చేసింది. ఆ తరువాత దేవుడు ఒక క్రొత్త జీవితం, క్రొత్త ఒడంబడిక ప్రారంభించాడు. ఈ తపస్కాలం మన కుటుంబం కూడా పాత పాపాలను వదిలి కొత్త జీవితం ప్రారంభించడానికి ఇచ్చిన అవకాశమే ఈ బంగారు తపస్కాలం. 2. మోషే దేవుని సన్నిధిలో సిద్ధత. మోషే 40 దినములు 40 రాత్రులు అక్కడే ఉండెను. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం. మోషే దేవుని ధర్మశాస్త్రం పొందే ముందు 40 రోజులు ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడిపాడు. మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన కుటుంబంలో త్యాగం, ప్రార్థన, మౌనం అవసరమని గమనించాలి, సిద్ధపడాలి. 3. ఇజ్రాయేలు ప్రజలు పరీక్ష మరియు విధేయత. నిన్ను పరీక్షించుటకై 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించెను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజలు దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నారు. ఆకలి, దాహం మధ్య దేవునిపై నమ్మకం పెరిగింది. కుటుంబంలో కష్టాలు, బాధలు, రోగాలు, ఆర్థిక అసమానతలు కృంగతీసిన వేళ మనం కూడా దయామయుడైన ప్రభువునకు మొరపెట్టుకోవాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలీలు ఆకలి దప్పులు తీర్చిన దేవుడు మన కుటుంబాలను కాచి కాపాడుటలో వెనుగంజ వేయడని, కునికిపాటు పడడు అని నమ్ముదాం. చేయి విడువని దేవుడు మన మొర ఆలకించునని నమ్ముదాం. ఈ తపస్సు కాలం మన విశ్వాసాన్ని పరీక్షించి బలపరుస్తుంది అని నమ్ముదాం. 4. ఏలియా నిరుత్సాహం నుండి దైవ దర్శనానికి. ఆహార బలంతో 40 దినములు 40 రాత్రులు నడిచెను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. నిరాశలో ఉన్న ప్రవక్త ఏలియా 40 రోజులు ప్రయాణం తరువాత దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈ తపస్కాలం మన బలహీనతలపై గెలుపునిస్తుంది. కృషించిన వేళ దైవమే చేరువగా ఉంటాడు. మన బలహీనతలు ఆయన శిలువపై మోసారు. మన పాపాలు ప్రభువుని శిలువకు అంటగొట్టినవి అని మనం ధ్యానించాలి. ఉపవాస ప్రార్థనలో ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. ఏలియాను బలపరిచిన దేవుడు మన కుటుంబాలను సకల పాపముల నుండి, విపత్తుల నుండి లేవనెత్తుదురు అని విశ్వసించుదాం. కావలసిన అనుగ్రహాలు పొందుకుందాం. 5. నినివే పశ్చాత్తాపానికి ఇచ్చిన అవకాశం. ఇంకా 40 దినముల్లో నినివే నాశనమగును. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దేవుడు నినివే ప్రజలకు 40 రోజుల సమయం ఇచ్చాడు. వారు పశ్చాత్తాపం చెందగా దేవుడు క్షమించాడు. ఈ తపస్కాలం మనకు బంగారు అవకాశం. ప్రభు పొందిన శిలువ శ్రమలను ధ్యానించటానికి ఒక సదవకాశం. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ పండుగ లేదు అని గమనించాలి. ఈస్టర్ పండుగ జరుపుకోనే ముందు గుడ్ ఫ్రైడే వస్తుందని మరవకూడదు. ప్రభు పొందిన శ్రమలు, గాయాలు, పొందిన దెబ్బలు మన విశ్వాసాన్ని దృఢపరచాలి. నిండైన క్రైస్తవులుగా జీవించటానికి కుటుంబ సమేతంగా తపస్కాలాన్ని వినియోగించుకుందాం. విరిగి నలిగిన హృదయాన్ని దయచేయమని వేడుకుందాం. పశ్చాత్తాపం, మారు మనసు పొందిన వ్యక్తి వల్ల పరలోకంలో దేవదూతలు పరమానందం చేసుకుంటారు అని మరువకూడదు. మన పశ్చాత్తాపం, మారు మనసు పరలోక ఆనందాన్ని దయచేయునని కోరుకుందాం. 6. యేసుక్రీస్తు సేవకు ముందు తపస్సు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు తన బహిరంగ సేవ ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసంతో ప్రార్థనలతో గడిపాడు. ఈ తపస్కాలం అంతా ఉపవాసంతో ప్రార్థనలతో గడపడానికి ఒక సదవకాశంగా భావించాలి. సేవ చేయుటలో ఉపవాస ప్రార్థనలు సహాయపడగలవు. మనలో ఉన్న ధనభీతి,
అహంకారం, దుర్నీతి, అన్యాయానికి, ఈర్ష్య, ద్వేషాలకు, త్రాగుబోతుతనానికి, అబద్ధాలకు, వేశ్యాగమనములకు, ఆడంబర జీవితానికి ఆనకట్ట వేయటంలో తపస్కాలం ఒక దిట్టగా మనల్ని మనస్సున్న మనుషులుగా మార్చగలదు. మన కుటుంబాల్లో చీకటి అనే పాపాన్ని జయించడానికి ఒకే ఒక్క ఆయుధం ఉపవాస ప్రార్థనని గమనించాలి. మన కుటుంబాలు, మన జీవితాలు సేవతో ఫలప్రదంగా ఉండాలంటే ముందుగా ఉపవాస ప్రార్థనలు ఎంతో అవసరమని గుర్తు చేస్తుంది. పునరుత్థానం తర్వాత విశ్వాసంలో బలపడటం. 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యంను గూర్చి మాట్లాడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. యేసు పునరుత్థానం తరువాత 40 రోజులు శిష్యులను సిద్ధం చేసి పవిత్రాత్మ రాకకు వారిని సిద్ధపరిచాడు. వారి జీవితాలను ధన్యం చేశాడు. శిష్యులు ప్రాణాలర్పించుటకై సిద్ధపడ్డారు. నిజ దేవుని తెలుసుకున్నారు. మరణం అంచుల వరకు సువార్త ప్రకటనకే సిద్ధమయ్యారు. బైబిల్లో 40 రోజులు అంటే పాపం నుండి శుద్ధి పొందటం, విశ్వాస పరీక్షలో గెలుపును సాధించటం, ప్రార్థన ఉపవాసాలతో ప్రభువును హృదయమునందు నింపుకోవడం, కొత్త జీవితం కోసం సిద్ధపడటం. ఈ 40 రోజులు యేసుతో కలిసి ఎడారిలో నడిచి ఈస్టర్ ఉదయానికి నూతన మనిషిగా, కొత్త కుటుంబంగా మారాలని ప్రార్థించుదాం. దివ్యవాక్కు చదివి హృదయంలో మననం చేద్దాం. వాక్యాన్ని జీవించుదాం. తపస్కాలం ముగిసింది కాదు, నూతన జీవితం మొదలైంది. ఇప్పటి వరకు నేను కాదు, నాలో జీవిస్తున్న క్రీస్తే. ఈస్టర్ ఆనందాన్ని కుటుంబం విజయంగా జరుపుకుందాం. దయగల దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఈస్టర్ ఆనందాలతో నింపుదురుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఉండగా దయగల దేవుడు మనకు నిగ్రహ శక్తిని, ప్రార్థనా జీవితాన్ని, తపో జీవితాన్ని, దాన ధర్మ జీవితాన్ని దయచేయుదురుగాక. ఇతరుల పట్ల సాధు స్వభావం